అందరికీ నమస్కారం. నా పేరు పి సాయి కుమార్, తెలుగు ఉపాధ్యాయుడు. పుస్తక పఠనంలో భాగంగా ఈరోజు నేను చదువుతున్న పుస్తకం పేరు అటామిక్ హ్యాబిట్స్. చిన్న మార్పులు, అద్భుతమైన ఫలితాలు. శోభమైంది మరియు నిరూపితమైన మార్గం నుంచి మంచి అలవాట్లను పెంచుకోవడానికి, చెడు అలవాట్లను పోగొట్టుకోవడానికి ఉపయోగపడే పుస్తకం జేమ్స్ క్లియర్ రచన, తెలుగు అనువాదం అయిన అటామిక్ హ్యాబిట్స్ పుస్తక పఠనంలో భాగంగా ఈరోజు నేను చదివి వినిపిస్తాను. ఈ అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకాన్ని జేమ్స్ క్లియర్ రాయిగా దానిని తెలుగు అనువాదం ఆకెళ్ళ శివప్రసాద్ గారు అందించారు. దీనిలో మూల సిద్ధాంతాలతో పాటు మొదటి సూత్రం, రెండవ సూత్రం, మూడవ సూత్రం, నాలుగవ సూత్రం మరియు అధునాతన వ్యూహాలుగా విభజించి చెప్పదలుచుకున్న అంశాలను చాలా స్పష్టంగా వివరించారు ఆకెళ్ళ శివప్రసాద్ గారు తెలుగు అనువాదంలో. ఉపోద్ఘాతం. నా కథ. నా హై స్కూల్ రోజులు. ఆ రోజు మా హై స్కూల్ చదువుకి ఆఖరి రోజు. మేం బేస్బాల్ ఆడుతున్నాం. మా క్లాస్మేట్ ఒకరు బలంగా బ్యాటుతో బంతిని కొట్టడానికి ప్రయత్నించాడు. త్రుటిలో బ్యాట్ అతని చేతిలో నుంచి జారి నా వైపు దూసుకొచ్చింది. అంతే, కళ్ళు మూసి తెరిచేలోపు ఆ బ్యాట్ నా ముఖానికి సరిగ్గా కళ్ళ మధ్యలో తగిలింది. తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఆ బ్యాట్ నా ముఖానికి ఎంత బలంగా తగిలిందంటే ఆ వేగానికి నా ముక్కు చిట్లి వంకరగా ఉన్న యు ఆకారంలోనికి మారింది. ఆ ధాటికి నా మెదడులోని గుజ్జులాంటి పదార్థం పైన పుర్రికి ఒత్తుకుపోయింది. నా మొహమంతా వాచిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నా ముక్కు విరగడం, పైన పుర్రె భాగం అంతా అతలాకుతలం అవ్వడం, నా రెండు కళ్ళు ఉన్న చోట గుంతల్లా అయిపోవడం అంతా చాలా వేగంగా జరిగిపోయాయి. నేను కళ్ళు తెరిచేసరికి నా చుట్టూ జనం మూగి ఉన్నారు. నా వైపే ఆదుర్దాగా చూస్తూ ఉన్నారు. నేను ఒక్కసారి నా శరీరం కేసి చూసుకున్నాను. నా ఒంటి నిండా దుస్తుల మీద అక్కడక్కడ రక్తపు మరకలున్నాయి. నా ముక్కులో నుంచి కారుతున్న రక్తాన్ని ఆపడానికి నా ఒంటి మీద ఉన్న దుస్తులతో గట్టిగా ఒత్తాను. నాకంతా అయోమయంగా ఉంది. నాకు తగిలిన దెబ్బ ఎంత పెద్దదో, ఎలాంటి ప్రమాదకర స్థితిలో ఉన్నానో నాకేమీ తెలియట్లేదు. నా టీచర్ నా మెడ చుట్టూ చెయ్యి వేసి నన్ను మెల్లగా నర్సు రూమ్ వైపు తీసుకెళ్లారు. మధ్యలో ఆట మైదానం దాటి లోయలాంటి ప్రదేశంలో కిందకి దిగి స్కూల్ ప్రాంగణంలోకి ప్రవేశించాం. మధ్యలో ఎవరెవరో నన్ను పట్టుకొని నేను కింద పడిపోకుండా ఆపుతున్నారు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాం. అప్పుడు ప్రతి క్షణము ముఖ్యమే అన్న స్ఫురణే లేదు మాలో ఎవ్వరికీ. నర్సు రూమ్లోకి మేము అడుగు పెట్టగానే ఆవిడ కొన్ని ప్రశ్నలు సంధించింది. ఇది ఏ సంవత్సరం? 1998 అన్నాను నేను. నిజానికి అది 2002. అమెరికా అధ్యక్షుడు ఎవరు? బిల్ క్లింటన్ చెప్పేశాను. సరైన సమాధానం జార్జ్ డబ్ల్యూ బుష్. మీ అమ్మగారి పేరేంటి? నాకు మాటలు తడబడ్డాయి. 10 సెకండ్లు గడిచాయి. పట్టి
అన్నాను నేను. మా అమ్మ పేరు చెప్పడానికి నాకు 10 సెకండ్లు పట్టిందన్న విషయమే తట్టలేదు నాకు. అదే నాకు గుర్తున్న ఆఖరి ప్రశ్న. నా మెదడు భాగం అంతా బాగా వాచిపోవడం వల్ల నేను స్పృహ తప్పిపోయాను. కొన్ని నిమిషాల తరువాత నన్ను స్కూల్ నుంచి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. నెమ్మదిగా నా శరీరం నా స్వాధీనం తప్పిపోతుంది. శ్వాస ఆడటం, గుటక పడటం కూడా కష్టమైపోయింది. నాకు ఊపిరి పూర్తిగా ఆగిపోయింది. మూర్ఛ వచ్చినట్లయింది. డాక్టర్లు నాకు ఆక్సిజన్ అందించడానికి నానాయాతన పడ్డారు. అయితే ఆ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు కానీ సామాగ్రి కానీ అందుకు తగ్గట్లుగా లేదని వాళ్ళకి అర్థమై హెలికాప్టర్లో నన్ను సిన్సినాటి నగరానికి తరలించే ప్రయత్నం చేశారు. నెమ్మదిగా స్ట్రెచ్చర్ మీద నన్ను హెలికాప్టర్ వరకు మోసుకెళ్ళారు. ఒక నర్సు నన్ను స్ట్రెచ్చర్లో తోసుకెళ్తుంటే ఆ దారి కుదుపులకి నా ఒళ్ళు హోనం అయింది. ఇంకో నర్సు చేతిలో ఆక్సిజన్ పంపును ఒత్తుతూ వాళ్ళు ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేసింది. మా అమ్మ అప్పుడే నా కోసం వచ్చింది. నాతో పాటు హెలికాప్టర్ ఎక్కిన ప్రక్కనే కూర్చుంది. నేను ఇంకా స్పృహలో లేని స్థితిలోనే ఉన్నాను. నా అంతటా నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను. హెలికాప్టర్ గాలిలో ప్రయాణిస్తున్నంతసేపు ఆమె నా చెయ్యి పట్టుకునే ఉంది. అమ్మ హెలికాప్టర్లో నాతో ఉంటే మా నాన్న మా ఇంట్లో తమ్ముడికి చెల్లికి నా విషయం చెప్పడానికి వెళ్ళారు. మా చెల్లెల్ని 8వ తరగతి సర్టిఫికేట్ ప్రధానోత్సవ కార్యక్రమానికి రాలేనని చెప్పడానికి ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యారు. నా తోడబుట్టిన వాళ్ళని మా బంధువులకు అప్పచెప్పి ఆయన కూడా మా అమ్మ ఉన్న సిన్సినాటి నగరానికి వచ్చారు. నేను మా అమ్మ హాస్పిటల్లో దిగేసరికి 20 మంది డాక్టర్లు, నర్సులు నన్ను హడావిడిగా హెలిప్యాడ్ నుంచి ఎమర్జెన్సీ రూమ్లోనికి వీల్ చైర్లో తీసుకెళ్లారు. నా మెదడులో వాపు బాగా ఎక్కువగా ఉండడంతో నాకు అడపాదడప మూర్ఛలా వచ్చి లేచి పడిపోతున్నాను. నా ఎముకలు విరిగిపోవడం వల్ల తక్షణం వాటికి వైద్యం చేయాల్సి వచ్చింది. కానీ నాకు అప్పుడు ఆపరేషన్ చేస్తే సహకరించే పరిస్థితిలో నా శరీరం లేదు. మరోసారి నాకు మూర్ఛ వచ్చింది. ఆ రోజు అది 3వసారి. నన్ను వెంటిలేటర్ మీద ఉంచారు. మెడికల్గా కోమాలోకి పంపించారు. నా తల్లిదండ్రులకి ఆ ఆసుపత్రి కొత్త ఏమీ కాదు. 10 ఏళ్ల క్రితమే నా చెల్లెలకి 3 ఏళ్లప్పుడు లుకేమియా వ్యాధి సోకితే అక్కడికి వచ్చారు వాళ్ళు. నాకప్పుడు 5 ఏళ్ళు. మా తమ్ముడికి అయితే ఇంకా 6 నెలలే వయస్సు. అప్పుడు 2.5 ఏళ్ళు కెమోథెరపీ వైద్యం అందించిన తర్వాత నా చెల్లెలు ఆ ఆసుపత్రిలోంచి సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వచ్చింది. పూర్తిగా క్యాన్సర్ నుంచి విముక్తి అయి ఆనందంగా బయటకు వచ్చింది. నా చిట్టి చెల్లి 10 ఏళ్ల తర్వాత నా వైద్యం కోసం నా తల్లిదండ్రులు అదే ఆసుపత్రికి రావాల్సి వచ్చింది. నేను నెమ్మదిగా కోమాలోకి జారుకున్నాక హాస్పిటల్ వాళ్ళు ఓ సామాజిక కార్యకర్తని, మత ప్రవక్తగా ఉన్న ఒక ఆయనను నా తల్లిదండ్రుల వద్దకు పంపించారు. వారికి ధైర్యం చెప్పడానికి. అదే ప్రవక్త గారు 10 ఏళ్ల క్రితం నా చెల్లెలికి వైద్యం అదే ఆసుపత్రిలో అందించిన సందర్భంలో కూడా నా తల్లిదండ్రులకి ఉపశమన వాక్యాలు చెప్పారు. నెమ్మదిగా సాయంత్రపు చీకట్లు ముసురుకున్నాయి. రకరకాల వైద్య యంత్రాలను నా చుట్టూ అమర్చి నా ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేశారు వైద్యులు. మా అమ్మ నాన్న ఆసుపత్రిలోనే నేల మీద ఓ దుప్పటి లాంటిది పరుచుకొని విశ్రమించే ప్రయత్నం చేశారు. అలసి సొలసి క్షణం పడుకోవడం, క్షణం లేచి దిగాలుగా కూర్చోవడం, ఇదే వాళ్ళ హాస్పిటల్ దైనందిన చర్య అయింది.
ఆ తర్వాత మా అమ్మ నాకు చెప్పింది, ఆ రాత్రి నాకు కాళరాత్రిలా ఎలా గడిపానో ఆ భగవంతుడికే తెలుసురా. ఇది పుస్తక పఠనంలో భాగంగా నేను చదివి వినిపించిన వాక్యాలు. మరొక వీడియోలో మరిన్ని సంగతుల్ని చదివి వినిపించుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.